నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. గంగ జాతరలో భాగంగా బుధవారం భక్తులు భైరాగి వేషంలో సందడి చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల జనసేన కార్యకర్తకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్. కుటుంబం మొత్తాన్ని బాంబు వేసి పేల్చేస్తామని హెచ్చరిక. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు. సచివాలయంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా బుధవారం భక్తులు భైరాగి వేషంలో వచ్చి అమ్మవారికి మొక్కులను తీర్చుకున్నారు. రాయలసీమలోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తిరుపతి గంగ జాతర మంగళవారంతో ప్రారంభమైంది. ఇందులో భాగంగానే రెండవ రోజు బుధవారం నగరంలోని పలువురు భక్తులు, చిన్నపిల్లలు, మహిళలు అమ్మవారికి ఇష్టమైన బైరాగి వేషాలలో వచ్చి ఆలయంలో ప్రదర్శనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తొలి రోజులో భాగంగా బైరాగి వేషం వేసుకుని చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ నగరమంతా తిరుగుతూ ఆలయానికి విచ్చేసి సందడి చేశారు. అనంతరం అమ్మవారికి కర్పూరం, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెట్టి అమ్మవారికి ప్రసాదంగా నివేదించారు. సాయంత్రం పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి ఆరాధన చేశారు. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు గంగమ్మ ఆలయం భక్తులతో నిండుకుంది. ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సులభతరంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి తమ ప్రాణాలను సైతం అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు స్టీవెన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో స్టీవెన్ సీఈఓ మోహన్ కుమార్, దేశ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురువారం శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కు ఘనంగా స్వాగతం లభించింది. తిరుపతి జిల్లా 2 రోజుల పర్యటన నిమిత్తం నేటి బుధవారం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ని ఘనంగా స్వాగతం లభించింది. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవాన్సీ, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నగిరి, వెంకటగిరి, సత్యవేడు, గూడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, గాలిబాను ప్రకాష్, కొర్లకొండ్ల రామకృష్ణ, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రివర్యులకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం మంత్రి రోడ్డు మార్గాన సత్యవేడుకు బయలుదేరి వెళ్లారు.
బీసీ మహిళలకు కుటుంబ మిషన్ల శిక్షణ పేరుతో 150 కోట్ల రూపాయలతో బీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ బీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు మాధవిరెడ్డి ఆరోపించారు. బుధవారం చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారని తెలిపారు. మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు కుటుంబ మిషన్ల శిక్షణ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక మహిళకు 7,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా 23,000 రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు, తల్లికి వందనం నిలదీశారు. త్వరలోనే చంద్రబాబు నాయుడుకు మహిళలు తగిన విధంగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు హరిణి, అంజలిరెడ్డి, హరీష్ రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇదే పనిగా చెప్పిన పని ఏది చేసిన దాఖలాలు టీడీపీ ప్రభుత్వానికి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. కానీ ఇంకొకసారి కూడా మహిళలు మోసపోయారు. ఎందుకంటే సూపర్ సిక్స్ చెప్పాము, ఉచిత బస్సు చెప్పాము, ఎన్ని చెప్పారు, ఏదో కూటమి ప్రభుత్వం వేసిన ఈ రాష్ట్రంలో మహిళలు కొంత పర్సెంట్ మహిళలు ఓట్లేసి మేము పబ్బం కట్టుకునే పాపం ఈరోజు ఆ మహిళలకు అన్యాయం చేసే పరిస్థితి ఒక నడాలనుకుంటున్నాం. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం మహిళల్నే టార్గెట్ చేసింది అంటే మహిళలంతే బలహీనతగా ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే మహిళలైతే తొందరగా చెప్పింది విని కనెక్ట్ అయ్యి ఓట్లేస్తారనుకుంటున్నారా? రాష్ట్రంలో మహిళలకు సగం % ఓట్లున్నా అంటే ఓట్లు మహిళలకు ఉన్నా మహిళలకు పథకాలు తీసుకొచ్చి మహిళలు తొందరగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అనేది పబ్బం గడుపుకుంది. కానీ ఈ రాష్ట్రంలో మీరు చేసేటన్నీ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్క మహిళకి తెలియాలి. చెప్పిన సూపర్ 6 హామీలో చెప్పిన ఉచిత బస్సు ఏమైంది, సూపర్ 6 హామీలో చెప్పిన తల్లికి వందనం ఏమైంది, సూపర్ 6 హామీలో చెప్పినటువంటి 1,500 18 సంవత్సరాలు నిండిన మహిళకి 1,500 ఇస్తున్న హామీలు ఏమైంది, ఈ అమ్మఒడి లాంటి విద్యా దీవెన, వసతి దీవెన లాంటివి ఏమైపోయాయని మేము ప్రశ్నిస్తాం. ఏ వాగ్దానాలు నెరవేర్చకుండా ఈరోజు ఈ కొత్త స్కామ్ తీసుకొస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము, మహిళలకు అందరికీ మీరు మాట ఇచ్చారు నెరవేరుస్తానని, ఇప్పుడు 10 నెలలుగా మీ ప్రభుత్వం ఉంది, ఏం నెరవేర్చారనేసి మేము అడుగుతున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలకు నేను అన్ని విధాలుగా అండగా ఉంటాను అంటారు. ఏ విధంగా మీరు అండగా ఉన్నారు? మహిళలకి రక్షణ అనేది లేకుండా పోయింది, మహిళల్లో చిరునవ్వు అనేది లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో మా జగనన్న దాదాపు 90% పథకాలు మహిళలకే పెట్టారు. మహిళా పక్షపాతిగా మహిళలకు అండగా ఉన్నారు. మరి ఈ స్కామ్లో పాల్పడిన ప్రతి ఒక్కరిని 2029లో ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఈ స్కామ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టారు. దీనికి తగిన బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ముందుగా భారత సైన్యానికి నా సెల్యూట్ తెలియజేసుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, రాష్ట్ర చరిత్రలోనే మహిళలను పెట్టి రాజకీయం చేసే దాంట్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి బీసీ కార్పొరేషన్ కింద మహిళలకి కుటుంబ మిషన్ మరియు శిక్షణ అనే పేరు ఒకటి పెట్టి దాని కింద ప్రతి మహిళకి 23,000 వెచ్చిస్తాము అని చెప్పి దాదాపుగా 230 కోట్లు బడ్జెట్ అనేది కేటాయించాడు. కానీ ఒక కుటుంబ మిషన్కి ఎంత అవుతుంది, ఒక కుటుంబ మిషన్ని ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎంత అవుతుందని ఇప్పటికే అధ్యక్షులు వారు చెప్పారు. మీకు అన్నింటిలో తీసుకుంటే కూడా దాదాపు 167 కోట్లని ఈరోజు తెలిసే కబ్జా చేయాలని చూస్తున్నారు, తెలిసే దోచేయాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ బీసీ మహిళగా ఉంటూ బీసీ అధ్యక్షురాలుగా ఉంటున్న మంత్రి కూడా నేను ఒకటే విషయం చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తుంది. రైతులకు వ్యవసాయ రుణాలు అందించి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు ఐడీఎఫ్సీ బ్యాంకు ముందుండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు నగరంలోని నాయుడు బిల్డింగ్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఐడీఎఫ్సీ బ్యాంకును చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొట్టమొదట చిత్తూరులో ఐడీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్ను ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయమని అన్నారు. జిల్లాలో మొత్తం 360 బ్యాంకులు ఉన్నాయని, జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్స్తో తోడ్పాటు చాలా కీలకమని అన్నారు. అలాగే బ్యాంకు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు
ముందుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ దంపతులు, ఐడీఎఫ్సీ బ్యాంకు జోనల్ హెడ్ వేణుగోపాలరాజు, స్టేట్ హెడ్ గోపి, క్లస్టర్ హెడ్ సుధాకర్ రావు, మేనేజర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కూడా బ్యాంకర్స్ అంటే క్రెడిట్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, లోన్ ఫార్మర్స్కి వెళ్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ మోటోతో బేసిక్లీ బ్యాంకింగ్ సెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో చూస్తే సుమారుగా 350 పైన బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. సో రూరల్ ఏరియాస్లో ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే మీరు రూరల్ ఏరియా కూడా ఓపెన్ చేస్తే హార్టికల్చర్ సెక్టర్, డైరీ సెక్టర్, మిగతా అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ అంతకి ఒక ఈ లోన్ ప్రాసెస్ ద్వారా అభివృద్ధి మనం బేసిక్లీ చేయగలుగుతాం. అండ్ ఎప్పుడైనా బ్యాంకింగ్ సెక్టర్లో బ్యాంక్ కమ్యూనిటీకి ఏమైనా సాయం కావాలంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి రావచ్చు. అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ ఆల్సో బ్యాంకింగ్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతే అండ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ పెరిగితే అభివృద్ధి జరుగుతుంది. సో ఈ సమావేశంలో నాకు వాళ్ళు అవకాశం ఇచ్చారు, నేను వాళ్ళకి ధన్యవాదం తిరిగినా చేస్తున్నాను. మరియు ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే కూడా వాళ్ళు రావచ్చు. ఒకళ్ళు కూడా ఈ బ్రాంచ్ కి విజిట్ చేయవలసింది డిజిటల్ బ్యాంక్. తంబు వేస్తే మీకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదండి. జస్ట్ మీకు ఒక తంబు పెడితే కనుక జస్ట్ క్యాష్ విత్డ్రాల్ అండ్ డిపాజిట్ చేసేయచ్చాను ఓన్లీ ఒక ఫింగర్ తో. మీకు ఇదివరకు ఆధార్ కార్డు కలెక్ట్ చేసేవాళ్ళు అన్ని చోట్ల, ఇప్పుడు ఆధార్ కార్డుతో కూడా పని లేదు. మీరు జస్ట్ బ్యాంక్ వస్తారండి, మా ఎంప్లాయీ మీ దగ్గరికి వస్తారు, జస్ట్ ఒక ఫింగర్ పెడతారండి, దెన్ యూ కెన్ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ అవర్ సైడ్. అండ్ మనకి అప్గ్రేడెడ్ టెక్నాలజీ వైజ్ సిడిఎం మిషన్ ఉందండి. 24/7 ఈ సిడిఎం పనిచేస్తుంది. ఏటీఎం మిషన్, యూ కెన్ డిపాజిట్ క్యాష్ అండ్ విత్డ్రాల్ cash from any time. You can transfer to any much of amount from this ATM. Okay. Thanks for this opportunity, Andy. I request Collector Sir to. సాక్షాత్తు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలుగా కీర్తించబడుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్దామని జనసేన పార్టీ నాయకుడు బత్తెన మధుబాబు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడా ప్రపంచంలో లేని విధంగా ప్రశాంతమైన వాతావరణంలో మన తిరుపతిలో ఉందని, ఇక్కడికి ఎవరైనా ఒక్కసారి వస్తే తిరిగి పోవాలని మనసు పుట్టదని అన్నారు. తిరుపతి పరిసరాలలో అనేక దేవాలయాలు నెలకొని ఉండడంతో భక్తి వాతావరణం పెంపొందించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దేవతామూర్తుల వేషధారణతో వేషాలు ధరించి మొక్కులు తీర్చుకోవాలని అన్నారు. గంగ జాతర ఎక్కడా లేని విధంగా వారం రోజుల పాటు తిరుపతిలో జరగడం విశేషమని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల పలుచోట్ల ఆలయాలలో దుర్ఘటనలు సంభవించాయని, అటువంటి దుర్ఘటనలు జరగకుండా అమ్మవారికి పూజలు చేయాలని అన్నారు. శాంతి భద్రతల నడుమ అమ్మవారి గంగ జాతరను తిరుపతి నగర ప్రజలందరూ భక్తి భావంతో జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దేవతామూర్తుల వేషధారణతో విచ్చేశారు. శ్రీవారి చెల్లెలుగా ఇక్కడ పరిగణిస్తారు. ఇక్కడ దేశంలో ఎక్కడైనా కానీ జాతర అనగానే ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. కానీ మా తిరుపతిలో వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉంటే మా గంగ జాతర. ఎంత వైభవం అంటే అంత వైభవంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తము విధ్వంసాలతో అతలాకుతలం అయిపోతుంది. మీరు గమనించారో లేదో, సముద్రాలు పొంగి నగరాలని ముంచేస్తున్నాయి. కొండలు కరిగి, కేరళలో కొండలు కరిగి అల్లే ఒక పల్లెటూరు మునిగిపోయింది. ప్రపంచ దేశాలలో అగ్రగామి అమెరికా అని చెప్పుకుంటారు. ఆ అమెరికా మొత్తం కార్చుతో బూడిదైపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క నా తిరుపతిలో ప్రశాంతంగా, క్షేమంగా, హ్యాపీగా జరిగిపోతుందంటే జీవితము ఏ ప్రాణ భయం లేకుండా జరిగిపోతుందంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కింద మా గ్రామ దేవత మా అమ్మవారు. వీరిద్దరి దయ వల్లే తిరుపతి ఇంత ప్రశాంతంగా ఉంది తిరుపతి. ఎవరైనా సరే తిరుపతికి వచ్చి ఒక్కసారి ఇక్కడ కానీ ఉండడం అలవాటు పడితే ఈ కల్చర్కి, ఎందుకంటే ఇక్కడ వస్తే ఎటు చూసినా దేవాలయాలే. అటు కపిలతీర్థం, ఇటు రామవారి గుడి, ఇటు గోవిందరాజ స్వామి గుడి, ఎటు వెళ్ళినా ఎటు చూసినా పవిత్రం అతి పవిత్రం మన తిరుపతి. ఇటువంటి తిరుపతి క్షేత్రంలో గంగ జాతర మొదలవుతుంది. ముందుగా యువతకు నేను ఒక పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి మీరందరూ విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అటు ఫ్యామిలీస్ వెళ్ళిపోయి ఉంటారు, చాలా వరకు వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు మీరందరూ గంగ జాతరకు తప్పకుండా రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదమే కాకుండా మీ కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ జాతరకు వస్తే.
సంవత్సరానికి ఒకసారి వారం రోజుల పాటు జరిగే ఈ జాతరని అందరూ వచ్చి విజయవంతం చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మన సనాతన ధర్మం, మన ఇక్కడ హిందువులు ఇక్కడ చేసే ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉంటున్నారు, ఇక్కడ బండబూతులు మాట్లాడుతున్నారు. దానివల్ల కూడా ఎంత ఉపయోగం ఉందో సైంటిస్టులు ఆల్రెడీ చెప్పారు. ఇంకోటి ఈ వేషధారణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది ఇది. కానీ దీన్ని కొందరు వేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలా కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్కరు, దాదాపు చేతనైన ప్రతి ఒక్కరూ ఇలాంటి వేషాలు వేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది అమ్మవారి వైభవాన్ని. దయచేసి మన కూటమి నాయకులందరికీ కూడా చిన్న విన్నప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఏ ఉత్సవాలు జరిగినా, మొన్న గరుడ సేవ, మన వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో జరిగిన ప్రమాదాలు, మొన్న సింహాచలంలో గోడకూలి ప్రమాదాలు, ఇలాంటివేమీ జరగకుండా ఈ జాతరని పోలీసు యంత్రాంగం మొత్తం దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చాలా వైభవంగా అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. నేను చాలా చిన్నవాడిని, ఎందుకంటే ఇలా నేను ఎప్పుడు ఈ వేషం కూడా వేయలేదు. ఎప్పుడు ఇలాంటి వేషాలు మామూలుగా అమ్మవారి వేషాలు వేసా కానీ వేయలేదు. ఎందుకు వేసానంటే అందరూ ప్రతి ఒక్కరూ ఈ వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రోజు అందరూ తమ వాళ్ళకి ఎలా వీలుంటే అలాగా కొందరు ప్రసాదాలు పెట్టచ్చు, కొందరు మజ్జిగలు ఇవ్వచ్చు. అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఈసారి ఈ జాతరని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి రూరల్ సెట్టిపల్లి పంచాయతీ వార్డు మెంబర్ రామ్మూర్తి 2వ వర్ధంతి సందర్భంగా అతని మిత్ర బృందం ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు. తిరుపతి అర్బన్ సెట్టిపల్లి పంచాయతీ వార్డు మెంబర్గా పనిచేసి ప్రజలకు విశేష సేవలందించిన రామ్మూర్తి 2వ వర్ధంతి సందర్భంగా బుధవారం అతని మిత్ర బృందం ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద 200 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ యాదవ్ మాట్లాడుతూ తమ మిత్రుడు రామ్మూర్తి సెట్టిపల్లి పంచాయతీలో వార్డు మెంబర్గా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమంలో చేశారని గుర్తు చేశారు. నేటికి ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతున్నాయని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ వారి స్నేహితులు కానీ బంధువులు కానీ మృతి చెందితే వారి జ్ఞాపకార్థం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తే మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో సమాజానికి తమ వంతు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి మిత్ర బృందం, తిరుపతి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ విజయ్ యాదవ్, రాజు, చిట్టిబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మన రామ్మూర్తి గారు చనిపోయి ఇది 2వ సంవత్సరం అవుతుంది. ఈయన అనేక సేవా కార్యక్రమాలు కూడా ఎట్టిపల్లి పంచాయతీలో వార్డ్ మెంబర్ గా ఉండి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఆయన జ్ఞాపకాలు కూడా ఇంకా మా వెంటాడుతూనే ఉంది. ఆయన లేని లోటు మాకు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉంది. ఈ రోజు చనిపోయిన 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఒక 200 మందికి అన్నదానము మా మిత్రు బృందం ద్వారా అన్నదానం జరపడం జరిగింది ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ప్రతి ఒక్కరు కూడా మన అనే వాళ్ళు చనిపోయిన ఉంటారు, వాళ్ళ జ్ఞాపకాలు విడిపోకుండా ఉంటుంది. అట్లాంటప్పుడు సంవత్సరికాలు ఇక్కడ లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ బస్టాండ్ ఏరియాలో, తిరుపతి బస్టాండ్ ఏరియాలో ఇట్లా లేని వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళతో ఈ ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా 200 మందో 100 మందో ఇలా మన వాళ్ళ గుర్తింపుగా అన్నదాన కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరికి కూడా విన్నపించుకుంటున్నాను. ఈ నెల 18వ తారీఖు నుంచి చిత్తూరు ప్రీమియం లీగ్ 1 మ్యాచ్లు ప్రారంభిస్తున్నట్లు సిడిసిఏ అధ్యక్షుడు విజయ్ కుమార్ వెల్లడించారు. మ్యాచ్లన్నీ 6 కెమెరాస్తో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని, జిల్లా క్రీడాకారులు ఏపీఎల్, ఐపీఎల్ ఆడాలన్నదే లక్ష్యమని అన్నారు. జిల్లాలో టఫ్ పించులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్, ఆంధ్ర క్రికెట్ లీగ్, ఏపీఎల్ తరహాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సిడిసిఏ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి చిత్తూరు ప్రీమియం లీగ్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ విజయ్ కుమార్, క్రికెట్ విజయ్ తెలిపారు. తిరుపతిలోని ఆయన నివాసం వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రికెట్ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తున్న ఐపీఎల్లో ఎలాగైనా ఆడాలని ప్రతి క్రీడాకారుడు కోరుకుంటారని తెలిపారు. ఇండియా క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే ఐపీఎల్లో సత్తా చాటితే ఎంపిక కావడం ఖాయమని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారని, కానీ సరైన సదుపాయాలు లేక టాలెంట్ ఉన్నప్పటికీ చాలా మంది క్రీడాకారులు రాణించలేకపోతున్నారని అన్నారు. అదేవిధంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులకు ఈ అవకాశాన్ని తక్కువగా ఉందని, ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలలో టఫ్ పిచ్చులు లేనందువలన
పిల్లలు ఎదుగుదల తగ్గిపోతుందని తెలిపారు. ఈ కారణంతో క్రీడాకారులకు పెద్దగా అవకాశాలు రాకుండా పోతున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలను సంప్రదించి జిల్లాలో టఫ్ పిచ్చులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. రాబో రోజుల్లో జిల్లా నుంచి 30 నుంచి 40 మంది వరకు ఏపీఎల్, ఐపీఎల్కు ఆడాలనేది జిల్లా అసోసియేషన్ లక్ష్యమని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా క్రింద స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు CPL 1ను నిర్వహించాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిందని తెలిపారు. దీనికి సంబంధించిన స్పాన్సర్లు అన్నీ కూడా ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఎస్వి యూనివర్సిటీ క్రీడా మైదానంలో CPL టోర్నీ నిర్వహిస్తామని తెలిపారు. 17 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు గల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చునని, వచ్చే స్పాన్సర్ల నుండి క్రీడాకారులకు లబ్ధి చేకూరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు 5 టీంలు ఏర్పాటు చేస్తామని, మ్యాచ్లన్నీ 6 కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల క్రీడాకారులకు మరింత ప్రోత్సాహంతో పాటు తమ క్రీడను మరింత మెరుగుపరుచుకోగలరని తెలిపారు. ఈ నెల 11వ తేదీన లీలామహల్ సమీపంలోని కిస్ వికాస్ హోటల్లో 5 టీంలకు ఆక్షన్ నిర్వహించనున్నామని, ఈ ప్రైజ్ను దక్కించుకోవాలనుకునే ఆసక్తి కలిగిన ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొని టీంలను దక్కించుకోవచ్చునని తెలిపారు. ఈ ఆక్షన్ ఉదయం 10 నుంచి 12:30 వరకు జరుగుతుందని క్రికెట్ విజయ్ తెలియజేశారు. ఆపరేషన్ సింధుపై ఆయన స్పందిస్తూ భారతదేశ మొదలుపెట్టిన ఆపరేషన్ సింధు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. అనంతరం రంజీ ట్రోఫీ క్రీడాకారులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు CPL 1 నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు. ఇది క్రికెట్ క్రీడాకారులకు మంచి ప్లాట్ఫామ్గా ఏర్పడుతుందని, దీనిని ప్రతి ఒక్క క్రికెట్ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకుని CPLను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి గిరిప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, శ్రీధర్ కుమార్, సంయుక్త కార్యదర్శి సతీష్ యాదవ్, మెంబర్స్ హరి, శివప్రసాద్, డివి రమణ, రంజీ ట్రోఫీ స్టేట్, జిల్లా సీనియర్ క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క చిత్తూరు ప్రీమియర్ లీగ్ ఫేజ్ 1 అనేది స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాం. ఈ యొక్క చిత్తూరు ప్రీమియర్ లీగ్ అనే ఈ లీగ్ని మేము ఈ నెల 18వ తారీఖు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించాము. మన ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో మొత్తం 5 టీముల్ని తీస్తున్నాము. ఇవి ఫ్రాంచైజీ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మీలాగే ఎంతో పాత్రికేయులు కానీ రిపోర్టర్లు కానీ మీరందరూ కూడా సర్వీస్ చేస్తూ మీరు కూడా క్రికెట్ మీద మక్కువతో అప్పుడప్పుడు మీరు క్రికెట్ని ఎంకరేజ్ చేస్తుంటారు, మీరు కూడా ఆడుతూ ఉంటారు. కాబట్టి మీలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి వాటిల్లో అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో, ఈ చిత్తూరు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో 17 సంవత్సరాల పైన నుంచి 35 సంవత్సరాల వారి వరకు అవకాశం ఉంటుంది. ఈ యొక్క టోర్నమెంట్కి బిడ్డింగ్స్ కూడా పిలుస్తున్నాము. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా ప్లేయర్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతామని చెప్పి చాలామంది కార్పొరేట్ కంపెనీస్తో పాటు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయితే పిల్లలకి ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తారో IPL తరహాలో వాళ్ళకు కూడా, అంటే ఊరికే ఆడి టైంపాస్కి ఆడి వెళ్ళిపోకుండా వాళ్ళకు కూడా కొంత డబ్బుల్ని, అంటే వాళ్ళకి ఆడినందుకు కష్టపడి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు ఇస్తారు. ఈ ఫీజు అంతా కూడా ఇటువంటి కార్పొరేట్ కంపెనీస్ ద్వారా వాళ్ళు ఇచ్చే ఫండ్ ద్వారా పిల్లలకి కూడా అందుతుంది. అదే కాకుండా ఈ యొక్క మ్యాచ్లన్నీ కూడా లైవ్ మ్యాచెస్ ఉంటాయి. 6 కెమెరాస్తో, ఏదైతే మనం అంతర్జాతీయ స్థాయిలాగా కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆడే పిల్లలందరినీ కూడా మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలి. వీళ్ళని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెటర్, పెద్ద క్రికెటర్ల కాడి నుంచి చిన్న క్రికెటర్స్ వరకు వీళ్ళ ఎక్స్పోజర్ని మనం లైవ్ ద్వారా చూపించాలని నిర్ణయించి ఫస్ట్ టైం 6 కెమెరాస్తో మన ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో లైవ్ ఇస్తున్నాము. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం ద్వారా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, చక్కగా ఆడే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే వాళ్ళ క్రీడను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో, చాలామంది చూస్తున్నారనే భావనలో వాళ్ళ గేమ్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము. నా ప్లేయర్ ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఇది వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి. ఈ CPL అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. ఎవరికి ఎంత టాలెంట్ ఉందో వాళ్ళకి లైవ్ ఉంది, అన్నీ మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది వాళ్ళ టాలెంట్కి. అసోసియేషన్ మంచి స్టెప్ తీసుకునింది ఈ CPL జరిపించాలని. దీని నుంచి లైవ్ ఉంటుంది కాబట్టి APL ఓనర్స్ చూస్తారు, APLలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అందరికీ ప్లేయర్లకి.
వాళ్ళ టాలెంట్ బట్టి ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడిసిఎకి కానీ విజయ్ సార్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏపీఎల్లో మేము ఎక్కడ హైయర్ స్టేజ్కి వెళ్ళినా ఎక్స్పోజర్ లేని దానివల్ల ఆ హై ఇంటెన్సిటీ గేమ్స్లో చాలామంది సిడిసిఏ ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతారు. అది సార్ వచ్చినప్పటి నుంచి చాలా రీసెర్చ్ చేసి దాని గురించి హోంవర్క్ చేసి ఇప్పుడు మా కోసం ఇంత పెద్ద లీగ్ కండక్ట్ చేసి మాకు ఎక్స్పోజర్ హై ఇంటెన్సిటీ మ్యాచెస్ అలవాటు చేయాలని ట్రై చేస్తున్నారు. సో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన దానికి ప్లేయర్స్ అందరి సైడ్ నుంచి సిడిసిఏకి కానీ విజయ్ సార్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి టోర్నమెంట్లో రూట్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కానీ ఎవరున్నా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యాలు సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల రవికుమార్, జాతీయ కార్యదర్శి రాఘవులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆలయం వెలుపల విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ పహల్గామా అటాక్ కు ప్రతీకార చర్య భారత్ చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు. ధర్మం శాంతి కోసం భారత్ పోరాటం చేస్తోందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా నిండుగా భారత్ పై ఉందని తెలియజేశారు. దేవుడే మనకు తోడుగా ఉన్నాడని అన్నారు. भगवान के दर्शन किए, पूजन आराधन किया। जो स्थिति पहलगाम के हत्याओं के बाद बनी है, पाकिस्तान की आतंकवाद की चुनौती को पूरा देश स्वीकार करके उसका उत्तर देने के लिए सन्नद्ध है। भगवान का आशीर्वाद मांगा, उनके वज्र, सुदर्शन चक्र, अन्य आयुध, उन सब हथियारों का भी आशीर्वाद मांगा और कहा कि ये धर्म युद्ध है। हम धर्म के लिए, सत्य के लिए, विश्व के सुख के लिए और शांति के लिए लड़ रहे हैं। हम जिहाद के खिलाफ लड़ रहे हैं। इसमें निश्चय ही भगवान स्वयं हमारा नेतृत्व कर रहे हैं। उनके आशीर्वाद मिलेंगे, हम विजयी होंगे। ये मंगल कामना करने के लिए मैं यहाँ आया था और मुझे विश्वास है कि उन आशीर्वादों से अब भारत आतंकवाद की चुनौती और उसके इंफ्रास्ट्रक्चर को हमेशा के लिए समाप्त कर सकेगा। విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు మన అలోక్ కుమార్ జీతో పాటుగా కేంద్రీయ సదస్సులు రాఘుల గారితో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇందాక అలోక్ జీ గారు చెప్పినట్టు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పారదోలే కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యకి ఏదైతే సింధూర్ ఆపరేషన్ పేరుతో ప్రారంభమైందో దీనిలో సర్వశక్తుల్ని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అదే సందర్భంలో స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాము. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యావత్ భారతదేశంలోనూ హిందూ దేవాలయాలకి స్వయం ప్రతిపత్తిని ప్రసాదించమని, దేవాలయాల పరిరక్షణ కోసం తనుమనధనపూర్వకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి వెంటుండి నడిపించి దేవాలయాలు ధర్మాన్ని పరిరక్షించుకునే విషయంలో శక్తిని ప్రసాదించమని భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. హిందూ సమాజం ప్రపంచ శాంతి కోసం ఉద్భవించినటువంటి సమాజం. సమస్త లోకా సుఖినో భవంతు అని చెప్పేది
అలాగే విశ్వ కుటుంబానికి సంబంధించి వసుదైవ కుటుంబకం అని చెప్పేటువంటిది, అటువంటిది శక్తివంతం కావాలి అంటే మనకు దేవాలయాలే కేంద్రం. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏమంటే ప్రతిరోజు దేవాలయ దర్శనం, అక్కడికి వెళ్ళి మనం పొందవలసిన సంస్కారం, సేవా కార్యక్రమాలు, తద్వారా సమాజం యొక్క సురక్ష, ఈ మూడు కూడా సమాజం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. కనీసం రోజు కాకపోతే వారానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళడం, అక్కడ దీపాలతోటి మహా ఆరతి అందించి భక్త మండలి పేరుతో అందరూ కూడా అక్కడ సమావేశం అవ్వడం, ఆ రకమైన సత్సంగం ప్రతి వారం కనీసం జరగాలి. అటువంటి జరిగినట్టయితే ఇవాళ ఈ ఆతంక తీవ్రవాదాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబాలు కూడా ఆదర్శ కుటుంబాలుగా తయారై సంస్కారవంతమైన కుటుంబాలు, పిల్లలు వాళ్ళు తయారై సమాజానికి కళ్యాణం చేకూరుస్తారు. అది మన విశ్వాసం. అందుకు భగవంతుడిని మనం ఆశీర్వాదం కోరడం కోసం వచ్చాం. జై శ్రీరామ్. కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు పెద్ద కొట్టాయి ఉత్సవం జరుగునని మొదటి రోజు వైభవంగా జరిగింది. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించుకునేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం మొదటి రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చెలవు పందిల్లో కొలువు తీర్చి విశేష పూజలు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, అర్ధగిరి స్వామి, దక్షిణామూర్తి పాల్గొన్నారు. తమ నగలు దొంగలు దొంగిలించారని తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని బాపట్ల జిల్లాకు చెందిన రవికుమార్ వాపోయారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భక్తుడు శ్రీహరి తెలిపిన వివరాల మేరకు గత 3 రోజుల ముందు వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వచ్చానని అన్నారు. అందులో భాగంగా ఈరోజు బుధవారం ఉదయం తిరుగు ప్రయాణంలో రామ్ బగీచా బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో తన భార్య చేతికి ఉన్న 50 గ్రాముల 2 బంగారు గాజులు గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించుకుని వెళ్లారని తెలిపారు. దీనిపై తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే టీటీడీ పోలీస్ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నా పేరు రవికుమార్ అండి. బాపట్ల జిల్లా కొమ్మినేనివారిపాలెం గ్రామం అండి మాది. మేము తిరుపతి 2 రోజులైన తిరుపతి సోమవారం దర్శనానికి వచ్చి సోమవారం దర్శనం చేసుకున్నాము. సో ఇంటికి వెళ్దామని బయలుదేరామండి మేము మా ఫ్యామిలీతో కలిసి. మా ఫ్యామిలీలో మా అమ్మ ఉందండి, మా పెద్ద బాగా 70 సంవత్సరాల వయసు పైబడాము. మేము అందరం కలిసి బస్సు ఎక్కుతూ ఉన్నాం. ఎక్కుతుంటే మెట్ల దగ్గర కాలు జారి కింద పడింది. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు వెనకాల 3 ఉన్నారు, వాళ్ళు ఏదో చేయటం పడింది. పడంగానే చేతులతోటి లాగేసుకున్నారు, మొత్తం ఆ గాజులు లాగేసుకుని వాళ్ళు బస్సు దిగి బస్సు వెనకాల వెళ్ళిపోయారు. వాళ్ళు 3 వెళ్ళిపోయారు. మేము వెంటనే ఇంకా స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాము. ఇక్కడ బస్సులో కూడా రిపోర్ట్ చెప్పాము. బస్సు ఆపాము, చాలాసేపు బస్సు ఆపారు. వీళ్ళు కూడా మాకు సహకరించారు. బస్ స్టాండ్లో కమాండ్ కంట్రోల్లో కూడా వెళ్ళాము. కమాండ్ కంట్రోల్లో కూడా చూస్తున్నారు అంతా. ఇంకా మాకు ఇంతవరకు ఎటువంటి ఇదైతే రాలేదు సార్, రెస్పాన్సిబిలిటీ రాలేదు. వాళ్ళు చూడడానికి గల్ల చొక్కా వేసుకొని మంచి గల్ల చొక్కా ఒకటి వేసుకున్నారు. యాత్రికులు లాగానే ఉన్నారు సార్. వాళ్ళని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. వాళ్ళు మన యాత్రికులు లాగానే ఉన్నారు. వాళ్ళు యాత్రికులు మనం గుర్తుపట్టలేకపోతున్నాం. పోలీసులు ఇక్కడ ఎవరు లేరు సార్. అసలు ఇది కూర్చొని మీరు ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఎవరూ లేరు. ఒక్క పోలీసులు కానీ ఎవరు కూడా భద్రత అనేది చాలా ఇదిగా ఉంది. ఎవరు కెమెరాలు పెట్టుకుని వదిలిస్తే ఎలా సార్? ఇప్పుడు మాలాంటి భక్తులు చాలా మంది వచ్చారు సార్ ఇక్కడికి. దయచేసి చైర్మన్ గారు అయినా మాలాంటి వాళ్ళకి, మాలాంటి భక్తులకు ముందర పెద్ద వయసు వాళ్ళు వచ్చారు. మేమంటే కురవాలి సార్. ఇప్పుడు అంత పెద్ద వయసు వాళ్ళు వచ్చారు. వాళ్ళ భద్రత దృష్ట్యా కనీసం ఒక్క పోలీసు అన్న 2 పోలీసులు నాకు పెట్టి బస్సులు ఎక్కేటప్పుడు జనాలని పబ్లిక్గా చూసుకోమని కొంచెం మా విన్నపం సార్. అంతకుమించి
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు 7 కొండలకు ఆనుకొని ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇదివరకే తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెంబర్ 604లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకు చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గతంలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడమైంది. ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ సర్వే నెంబర్ 588ఏలో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏ బదలాయింపునకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. అదేవిధంగా తిరుపతి రూరల్లోని సర్వే నెంబర్ 604లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించడం, దానికి బదులుగా తిరుపతి అర్బన్లోని సర్వే నెంబర్ 588ఏలోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టీటీడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించడంతో గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ మేరకు అధికారులు ప్రజలకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగి మునీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఉన్నతాధికారుల సూచనల మేరకు సచివాలయంలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డు కోసం ఇంటి సభ్యులు ఆధార్ కార్డులు, నివాస ధృవీకరణ పత్రం, ప్రధాన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అవసరమైన వారికి ఆదాయ ధృవీకరణ పత్రం, పిల్లలకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే రేషన్ కార్డు నుంచి వారి పేరును తొలగింపు కొరకు డెత్ సర్టిఫికేట్ అందజేయాల్సి ఉంటుందని తెలియజేశారు. రేషన్ కార్డులో మార్పులు కావాలంటే ఆధార్ కార్డులో ఉండే విధంగానే చేయడం జరుగుతుందని, కావున ఎవరైనా మార్పులు చేసుకోవాలి అంటే ఆధార్ కార్డులు కూడా మార్పు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన వారు తగిన పత్రాలతో సచివాలయం సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు శుభవార్త. మన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని వదలడం జరిగింది. దీంట్లో కొత్త రేషన్ కార్డులో సభ్యులని జోడించడం, తర్వాత చనిపోయిన వ్యక్తుల్ని రేషన్ కార్డు నుంచి తొలగించడం, ఆధార్లో పేర్లు మార్పు, అదేవిధంగా ఆ చిరునామా కూడా మార్చడం జరుగుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా వారి వార్డులో ఉండే సచివాలయాలకి వెళ్ళి రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. కొత్త రేషన్ కార్డుకి కుటుంబ సభ్యుల్లో ఉండే అందరి ఆధార్ కార్డు జిరాక్స్, కుటుంబం సభ్యులందరూ కలిపిన ఒక గ్రూప్ ఫోటో, ఒక ఆధార్కి లింక్ అయిన ఫోన్ తీసుకెళ్లారంటే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయడం జరుగుతుంది. రెండోది, కుటుంబంలో సభ్యుల్ని యాడ్ చేయాలి. పుట్టిన పిల్లల్ని లేదా పెళ్ళైన కోడల్ని ఇలాంటి వాటిని యాడ్ చేయాలంటే పుట్టిన పిల్లలకైతే బర్త్ సర్టిఫికేటు, ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు ప్లస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరిగా ఇక్కడ ఉండాలి. మూడోది, చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికేటు, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కానీ ఇస్తే రేషన్ కార్డు నుంచి చనిపోయిన వాళ్ళని తీసేస్తారు. ప్లస్ పేరు, వయసు అలాంటి మార్పు చేయాలంటే ఆధార్ అనేది తప్పనిసరి. ఆధార్లో ఏం పేరు ఉంటుందో, ఏ వయసు ఉంటుందో అదే రేషన్ కార్డులో కూడా యాడ్ అవుతుందండి. కాబట్టి ఆధార్ మీరు సరి చేసుకున్న తర్వాతే రేషన్ కార్డులో మార్పులు చేసుకోండి. ఇదే కాకుండా ఆధార్లో చిరునామా కూడా మార్పులు చేస్తున్నారు. అడ్రస్ కూడా రేషన్ కార్డులో ఖచ్చితంగా ఆధార్లో ఉండే విధంగా కావాలి అనుకుంటే ఆధార్ని ఫస్ట్ మార్చుకొని తర్వాత రేషన్ కార్డు అప్లై చేసుకొని రేషన్ కార్డులో కూడా మీ అడ్రస్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేయడం. ఈ సదవకాశము ప్రతి సచివాలయంలోనూ ఉంటుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా వాళ్ళ వార్డులో ఉండే సచివాలయాలకు వెళ్ళి ఈ రేషన్ కార్డు సేవలను అందుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. ఇటీవల పహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడికి తగిన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చేపట్టిన సింధూర్ కార్యాచరణకు దేశమంతటా ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. ఈ చర్య దేశ భద్రతకు పునాది వేసేలా ఉంది. శాంతిని కోరుకుంటున్న భారత్కు ఇది తగిన మార్గమేనని స్థానికులు జీవ, అమర్నాథ్, కొండేటి గోపాల్, మాజీ సైనికుడు పులి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు పహల్గాం ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడి పలువురు అమాయక ప్రాణాలను బలి తీసుకున్నారు.
ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీయగా భారత ప్రభుత్వం ధైర్యంగా స్పందించి భారతదేశం శాంతిని కోరుకుంటుంది. అయితే కవ్వింపు చర్యలు జరిగే తగిన బుద్ధి చెప్పే శక్తి భారత్కి ఉందని, పాకిస్తాన్కి ఈ చర్యలతో తెలిసి ఉంటుందని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు ముక్త కంఠంతో స్వాగతిస్తున్నారని అన్నారు. ఇలాంటి కార్యాచరణలు మాత్రమే ఉగ్రవాదాన్ని నియంత్రించగలవని వారు పేర్కొన్నారు. పాకిస్తాన్ వారు ఒకటే గుర్తుంచుకోవాలి, మీరు ఏదైతే పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదులు వారే మీ దేశానికి పెద్ద చేటు. ఎందుకంటే మీరు వచ్చింది 6 మందే, కానీ మేము ఈరోజు వందలాది మందిని మేము అక్కడ బాంబులతో మంట కలిపినాం, బాంబులతో సమాధి చేసినాం. ఇకనైనా మీరు గుర్తుంచుకోండి, ఈ దేశం వైపు చూడాలన్నా, ఈ దేశం వైపు ప్రశ్నించాలన్నా మీకు గుండెల్లో భయం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా సరే మీరు కానీ ప్రతికార చర్యలు కోరుకుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోతుంది. ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని శాశ్వతంగా తొలగించడానికి చేపట్టిన కార్యక్రమమే ఈ ఆపరేషన్ సింధూర్. మేము ఎప్పుడు ఈ పాకిస్తాన్ ని ఒక దయాదేశంగానే స్వాగతించామే తప్ప ఏ రోజు మేము శత్రుశేషంగా తీసుకోలేదు. కానీ వాళ్ళు చేసే ఒక్కొక్క దాడులు అయితేమి, పార్లమెంట్ దాడి అయితేమి, బొంబాయి దాడి అయితేమి, ఈ రోజు పుల్వామా దాడి అయితేమి, ఈ నిన్నటి మొన్న జరిగిన పహల్గాం దాడి వల్లే ఈ రోజు పాకిస్తాన్ ఇంత తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తుందని వాళ్ళకి గుర్తు చేస్తూ, ఇటువంటి దాడి మరొకసారి జరగకుండా వల్ల ఉండాలంటే ఇటువంటి స్థావరాన్ని పాకిస్తానీలకు మేము అందరూ ఒకటే తెలియజేసుకుంటున్నాం. మీరు మీ అంతటా ఈ యొక్క ఉగ్రవాదితనాన్ని మీరే తుంచివేస్తే అది మీ దేశానికి మంచిది. లేని ఎడల ఈ రోజు భారతదేశం చేపట్టిన ఈ ఆపరేషన్కి ప్రపంచ దేశాలు ఎందుకు మద్దతు ఇస్తున్నాయంటే మీరు చేసే ఈ ఊసరబిల్లితనాన్ని వల్లే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరొకటి తెలియజేస్తున్నాను, మొన్న మన పార్లమెంట్ దాడిలో జరిగిన జైషే అహ్మద్ గారు ఏదైతే ప్రకటించాడో ఎదవా, వాడికి ఒకటే చెప్తున్నాను, అయ్యా నీలాంటి తిరిగి పందలు ఏడో కూర్చొని నేను బెదిరిస్తున్నానంటే ఏ భారతీయుడు ఇక్కడ భయపడ్డు. ఎందుకంటే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం లాంటిది. దాన్ని ఎప్పుడు నువ్వు ఏమి చేయలేవు. ఏం చేయాలన్నా కూడా ఈ రోజు జరిగిన నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన ఈ ప్రతీకార చర్య నీకు మనసులో గుర్తుండిపోతుంది. నువ్వు ఏదో చేయాలనుకుంటే ఏమి చేయలేవని మరొకసారి తెలియజేసుకుంటూ, భారత సైన్యం మెరుపుదాడి చేసినది. దీనిలో ఇప్పటివరకున్న సమాచారం ఉగ్రవాదులు దగ్గర 100 మంది పైగా చనిపోయారని, అందులో టెర్రరిస్టుల యొక్క చీఫ్లు కూడా చనిపోయారని తెలుస్తుంది. భారతదేశం జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందన్నది రాత్రి సైనిక చర్య ప్రపంచ దేశాలకు తెలియజేసింది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎవరికి పరోక్షంగానే ప్రత్యక్షంగా దాడి చేయము. మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమనేది మనం రాత్రి చూపించడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ పౌరుడిగా మన దేశ రక్షణ రంగానికి త్రివిధ దళాలకు, సైన్యానికి ఎప్పుడు మద్దతు ఉంటుంది. అదేవిధంగా ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వంగా ఉంటాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి దండయాత్ర చేయం కాబట్టి ఈ క్లిష్ట సమయంలో భారతీయులందరూ కూడా ఒకరికొకరు తోడుగా పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని తుదమటిచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ రొయ్య హాస్పిటల్ రోగులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ప్రొఫెసర్ డాక్టర్ రాధా అన్నారు. రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఆమె బాధ్యతలను చేపట్టారు. తిరుపతి ప్రభుత్వ రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ రవి ప్రభు పదోన్నతిపై తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్గా బదిలీ అయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ రాధాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆమె సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రొయ్య ఆసుపత్రిలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న తనకు రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించిందని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అదేవిధంగా ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాను ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సారు, కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ, బిఎంఈ సారు నరసింహం గారు నన్ను SVRRGGH సూపరింటెండెంట్గా నియమితం చేశారు. అందరికీ నమస్కారం తెలుపుతున్నాను. నేను హాస్పిటల్లో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ కాబట్టి నాకు ఆ పదవి ఇచ్చారు. తప్పకుండా ఆ పదవిని నేను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాను. ప్రిన్సిపల్ సార్ సహకారంతో, అందరి ఫ్యాకల్టీ సహకారంతో
హాస్పిటల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మనవిస్తున్నాను. తిరుపతి ప్రభుత్వ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు క్రమశిక్షణ, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు ఎక్కువ సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా ఆయన బాధ్యతలను ఇవాళ చేపట్టారు. తిరుపతిలోని ప్రభుత్వ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్న చంద్రశేఖరన్ పదవీ విరమణ చెందడంతో రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ రవిప్రభుకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన ఎస్వి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వి మెడికల్ కళాశాల అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి దుశ్శాలతో కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను 2 పర్యాయాలు ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగిందని, అదేవిధంగా జేసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో కూడా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. గత అనుభవాలతో కళాశాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని, అదేవిధంగా రొయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా సహకారంతో రొయ్య ఆసుపత్రిలోని రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అలాగే గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హెల్త్ కృష్ణబాబు గారు, అలాగే మా డిఎంఏ నరసింహం గారు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేను ప్రిన్సిపాల్ కింద ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి కింద నేను తీసుకున్నాను. ఇది 2వ నేను ఇది తీసుకోవడం. ఇదివరలో 2018 సంవత్సరంలో 1 ఏడాది 2 నెలలు కూడా పనిచేయడం జరిగింది. అలాగే ముందు కూడా ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక 2.5 సంవత్సరాలు చేశాను. సో ప్రిన్సిపాల్ కింద కొంత అనుభవం నాకు ఉండడం వల్ల ఏంటంటే నా మీద నమ్మకం ఉంచి ప్రభుత్వం వారు అలాగే అధికారులంతా నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 ఏళ్లకు సూపరింటెండెంట్ కింద చేయడం జరిగింది. పేద ప్రజలకి వారికి సహాయం చేయడం కోసం కూడా నాకు అవకాశం కల్పించారు. సో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ప్రిన్సిపాల్ పదవి వచ్చిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్కి ఒక డిసిప్లిను, అలాగే ఎగ్జామినేషన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసము, అలాగే మనకు ఎక్కువ సీట్లు అన్నీ కూడా అంటే పీజీ సీట్స్, సూపర్ స్పెషాలిటీ సీట్స్ కూడా రావడానికి అన్నీ కృషి చేస్తానని ప్రత్యేకంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నా తర్వాత సూపరింటెండెంట్ కింద చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ అయిన డాక్టర్ రాధా గారు కూడా సూపరింటెండెంట్ కింద తీసుకుంటున్నారు. సో వారి ఆధ్వర్యంలో కూడా హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది. మేమిద్దరం కూడా ఏంటంటే ఒక మంచి సహకారంతో సమన్వయంతో కృషి చేసి హాస్పిటల్కి అలాగే కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. తిరుపతి రూరల్ కొప్పరవాండ్లపల్లిలో గ్రామ దేవత నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తుల అమ్మవారికి కుంభం వేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం కొప్పరవాండ్లపల్లిలో మంగళవారం గ్రామదేవత నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి పవిత్ర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. వివిధ రకాల పుష్పాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలు డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ పిండి దీపాలు, పొంగళ్లు తీసుకువచ్చి అమ్మవారికి కుంభ నైవేద్యం వేసి పిండి దీపాలను వెలిగించారు. భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన కుంభం నైవేద్యాన్ని గ్రామస్తులందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు. అమ్మవారి జాతర సందర్భంగా గ్రామంలో ప్రజలు చిన్న పెద్ద అని తేడా లేకుండా డప్పులు, మంగళ వాయిద్యాల నడుమ చిందులు వేసుకుంటూ కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు.
గంగమ్మ ఆలయ పరిసరాలలో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. గంగ జాతర సందర్భంగా ఆలయంలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లు పరిశీలించిన కమిషనర్ భక్తులతో మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్యూలైన్ల వద్ద భక్తుల మధ్య తోపులాట జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, ఆలయ ఈవో జయకుమార్, ఏసీపీ బాలాజీ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, డిఈ రాజు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చిన భారత్ సైనికుల ధైర్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఉదయం 10:27 తిరుమల జనసేన కార్యకర్తగా పనిచేస్తున్న పగడాల త్రిలోక్ కుమార్ అనే వ్యక్తికి పాకిస్తాన్ నెంబర్ నుండి బెదిరింపు ఫోన్ కాల్ రావడం సంచలనం కలిగిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అన్నోన్ నెంబర్లో ఫోన్ కాల్ వచ్చింది. అందులో నీ పేరు త్రిలోక్ కుమార్ పగడాలా అవునా అని అన్నారు. మీ అబ్బాయి పేరు ఇదేనా అని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పి మీరేం చేస్తున్నారు మాకు తెలుస్తుంది, జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబ సభ్యులను మొత్తం మీ ఇంటిపై బాంబు వేసి మరీ పేల్చేస్తామంటూ తాను పాకిస్తాన్ అధికారి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే త్రిలోక్ కుమార్ సాధారణంగానే హిందీ భాష తెలియడంతో కొంతసేపటికి తెలుసుకొని ధైర్యంగా బదిలిచ్చాడు. మీరు పాకిస్తాన్ వాళ్ళు మా భారతీయులు 28 మందిని చంపితే మా భారత సైన్యం మీ పాకిస్తానీయులను 300 మందిని చంపింది అని గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నారు, మా ధైర్యాన్ని అంత తేలిగ్గా ఏమీ చెయ్యలేరు అంటూ త్రిలోక్ కుమార్ పాకిస్తానీయుడికి ధీటుగా సమాధానమిచ్చాడు. అంతేకాదు వెంటనే 100కు డయల్ చేసి తనకు పాకిస్తాన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసు అధికారులు ఆఘ మేఘాలపై అతనితో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం అతనుకు తిరుమల వాసి కావడం, ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన సప్తగిరులపై భద్రత పరిస్థితి ఏ విధంగా ఉందో అని ఆందోళన ఒకవైపు, మరీ పటిష్టపరచాలని హెచ్చరికలు మరోవైపు కనిపిస్తుంది. సార్, నా పేరు త్రిలోక్ కుమార్. ఇవాళ ఉదయం 10:30కి నాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి త్రిలోక్ నువ్వేనా అని అడిగారు. పైగా మా అబ్బాయి పేరు అడిగారు, ఇంట్లో వాళ్ళ పేర్లు ఎంత అడిగారు, ఎవరా అని చెప్పి అది వచ్చి వాట్సాప్ ఆడియో కాల్ టక్కని తీసి చూసి అది ఒక పాకిస్తాన్ నెంబర్ అని దానిపైన క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. నేను కొంచెం సురుగ్గా తిరుక్కొని ఎవడరా నువ్వు అంటే ఏదో ఆఫీసర్ అన్నాడు. మేము అది చేస్తాం ఇది చేస్తాం మీరు ఏం చేస్తా ఉంటారు నాకు తెలుసు అది ఇది అని వాడు పనికి మన చెత్త అంతా వాగాడు. నేను ధీటుగా గట్టిగా మాట్లాడి ఇమీడియట్లీ అతను ఏమన్నాడు, 5 నిమిషాల్లో మీ మీద చుట్టుపక్కల అంతా బాంబులు పడతాయని చెప్పి బెదిరించాడు. వాస్తవంగా నేను కూడా దానికి ధీటుగానే సమాధానం ఇస్తాను. నిన్న రాత్రి మా భారత కూడా సింధూర్ ఆపరేషన్ 9 బాంబులు వదిలింది అది ఇది అని చెప్పి అతను కొంచెం ఘాటుగా బదిలించడంతో అతను ఆ నుంచి ఫోన్ కట్ చేస్తాడు. ఈ విషయమే నేను ఫోన్ నెంబర్ ఉంటే పేరు తెలుస్తుంది కదా, అన్నీ తెలియదు కాబట్టి, ఫ్యామిలీ నెంబర్స్ పేర్లు అంతా తెలియదు కాబట్టి ఇది ఆకతాయి చర్యగా మనం అనుకోకూడదు. కాబట్టి దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈసారి నెంబర్ వచ్చింది కాబట్టి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలా. తిరుపతి టెంపుల్ సిటీ అనేది నా ఉద్దేశం. ఒక సమస్య, ఒక అవాంతరం జరగకముందే ముందుగానే నివారించడం బాగుంటుంది అనేది నా ఉద్దేశంతో దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జై హింద్. చిత్తూరులోని అఖిల భారత రచయితల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మనసు కవి ఆత్రేయ జన్మదినం సందర్భంగా 20 మంది కవులను ఘనంగా సత్కరించారు. ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయుడు మరిపూడి దేవేందర్రావు సారథ్యంలో జరిగిన ఈ పురస్కారాలలో భాగంగా తిరుపతికి చెందిన సీనియర్ పాత్రికేయుడు, గాయకుడు మనవాల శ్రీరాజును నవరస హాస్య చక్రవర్తి బిరుదులు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా మరిపూడి దేవేందర్రావు మాట్లాడుతూ పాత్రికేయుడిగా ఇటు సమాజానికి సేవలందిస్తూ అటు వ్యక్తిగతంగా కళల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న సాహితీ పిపాసి శ్రీరాజు అని కొనియాడారు. ఇటీవల ఆయన యూట్యూబ్ ఛానల్లో పలు రకాలైన సినీ చిత్రాలకు సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ గీతాలు, డాన్సులు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారని అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానానికి పాత్రలు వేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నారాయణస్వామి, ఇతర కవులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేయాలని ఆకాంక్షిస్తూ యావత్ భారతావని ఆపరేషన్ సింధూర్ విజయవంతంతో ప్రాణాలు కోల్పోయిన 27 మంది అమాయక ప్రజల ఆత్మకు శాంతి కలిగిందని అన్నారు నవీన్ కుమార్ రెడ్డి.
కాశ్మీర్లోని పహల్గాం వద్ద 15 రోజుల క్రితం అమాయక పర్యాటకులపై పైశాచికంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసి ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ త్రివిధ దళాల సైన్యం జరిపిన దాడులు 140 కోట్ల మంది భారతీయుల ఆవేదనకు నిదర్శనమని అన్నారు. భారతదేశ ఆడపడుచుల పసుపు కుంకుమలను చెరిపివేస్తూ కండ్లు ముందే భర్తను, తండ్రిని, సోదరులను కిరాతకంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను మట్టి కరిపించిన మన దేశ త్రివిధ దళాల సైన్యానికి ప్రధాని నరేంద్ర మోదీకి యావత్ భారతావనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ జేజేలు పలుకుతున్నారు. కాశ్మీర్లో 15 రోజుల క్రితం పహల్గాం వద్ద అమాయకులైనటువంటి పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి భర్త ముందరనే భార్యని, భార్య ముందరనే భర్తని, అదేవిధంగా తల్లిదండ్రులని కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేందుకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ నిన్న రాత్రి ప్రారంభించారు. ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులందరినీ కూడా ఈరోజు మట్టు పెట్టడం నిజంగా 140 కోట్ల మంది భారతీయుల ఆవేదనకు నిదర్శనం. ఈరోజు యావత్ భారతావని కూడా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన భారత సైన్యానికి జేజేలు పలుకుతున్నారు. నేను ఒకటే హెచ్చరించాం, గతంలో అనేక పర్యాయాలు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ముంబైలో హోటల్ మీద దాడికి బరితెగించారు. అయినా కూడా సహనంతో ఉన్నాం. అప్పుడే హెచ్చరించాడు నరేంద్ర మోడీ గారు, భారతదేశ సహనాన్ని చేతగానితనంగా చూడొద్దండి అని. కానీ ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఒక చిన్న ట్రయల్ మాత్రమే. పాకిస్తాన్లోని ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలన్నీ కూడా గజగజ వణుకుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు భారతదేశంలోని మహిళల పసుపు కుంకాల్ని నిర్దాక్షిణ్యంగా, రాక్షసంగా భర్త ముందరనే భార్య ముందరనే భర్తను కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదులను మట్టు పెట్టడం నిజంగా ఈరోజు భారతదేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ నాయకత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మన దేశ సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు పాకిస్తాన్లోని ఉగ్రవాదులను ఏరివేస్తూ ఉన్నారు. ఇది ఒక హెచ్చరిక. ప్రపంచంలోని ఉగ్రవాదులకు అందరికీ కూడా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా హెచ్చరిస్తూ ఉంది. ఎవరైనా ఉగ్రవాదులు గన్ను పట్టాలంటే గుండెల్లో వణుకు పుట్టేలా ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన సైన్యం ఎంతో ధైర్య సాహసాలతో పాకిస్తాన్లో అరగంట వ్యవధిలోనే ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడం అనేది నిజంగా అభినందనీయం. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, భారతదేశం అంతా కూడా సైనికుల వెంట ఉన్నది. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఇలాంటి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారని చెప్పని తెలియజేసుకుంటున్నానండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంగ జాతరలో భాగంగా బుధవారం భక్తులు భైరాగి వేషంలో సందడి చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల జనసేన కార్యకర్తకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్. కుటుంబం మొత్తాన్ని బాంబు వేసి పేల్చేస్తామని హెచ్చరిక. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు. సచివాలయంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.